హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది శారీ అండి. ఈ శారీని క్రాప్ టాప్ కుట్టాలి. అయితే ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంగు కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు శారీని కొలిస్తే 4.5 మీటర్లు వచ్చింది. ఆ 4.5 మీటర్స్లో 1 మీటర్ పక్కకు తీసిన. ఎందుకు అని అంటే హ్యాండ్స్ కోసము. ఇంకా లట్కన్స్ అవి కూడా వస్తాయి కదా అని. అయితే ఆ అమ్మాయికి ఇప్పుడు లంగా కట్ చేస్తున్నా అండి. ఆ అమ్మాయికి మొత్తం లంగా హైట్ వచ్చేసి 41, 41 ఇంచెస్. అయితే దాంట్లోంచి 4 ఇంచెస్ తీసేసి 37 ఇంచెస్ పెడుతున్నా. ఎందుకంటే ఆ 4 ఇంచెస్ బెల్ట్ కోసమని. అది లంగా 3.5 మీటర్లు ఉంది కదా, అది మొత్తం ఇలాగా ఫిల్స్ పెట్టేసిన అనమాట. చూడండి, ఇలా కుచ్చులు పెట్టేసిన. కుచ్చులు పెట్టేసిన తర్వాత ఇక్కడ బెల్ట్ వచ్చేసి మనకు దీనిపైన మనం గ్రీన్ క్లాత్ కట్ చేసినాం కదా, అదే వస్తుందండి మనకు. మళ్ళీ సపరేట్గా క్లాత్ అయితే మనకు ఉండదు, అదే సరిపోతుంది మనకు. ఇంకా దీనికి నేను లైనింగ్ కూడా కొద్దిగా డార్క్ పింక్ తీసుకున్నా, మరి దీనంత లైట్ తీసుకోలేదు. ఎందుకంటే ఇదే కొద్దిగా లైట్ కలర్ ఉందన్నమాట, బేబీ పింక్లో ఉంది. అందుకనే నేను లైనింగ్ మరీ బేబీ పింక్ లైట్ అని తీసుకోలేదు, కొద్దిగా డార్క్ కలర్ తీసుకున్నా. పింక్ తీసుకొని ఇలా ఈ అమ్మాయికైతే ఎడ్జ్ సరిపోయిందండి. ఇంకా నేను కింద అయితే మడత పెట్టలేదు. అయితే లంగా క్లాత్ వచ్చి 3.5 మీటర్స్ తీసుకున్నా కదా, ఇది వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నా. లైనింగ్ వచ్చేసి ఇది పాలిస్టర్ లైనింగ్ అండి. దీనికి మాత్రం నేను కుచ్చులు పెద్దగానే పెట్టేసిన, చిన్న చిన్నగా ఏం పెట్టలేదు. అంటే ఈ లైనింగ్ కాబట్టి అలా పెట్టాను. ఇప్పుడు నడుము, ఇప్పుడు లైనింగ్ ప్లస్ శారీ క్లాత్ ఉంది కదా, రెండింటిని కలిపి ఇలా కుట్టుకోవాలి మనం. ఇది క్రష్ వచ్చింది కాబట్టి శారీ అసలు మనము ఆ శారీకి కుచ్చులు ఎలా పెట్టినా పర్లేదు, చిన్నగా పెట్టినా పర్లేదు, ఎలా పెట్టినా ఆ క్రష్లో పెద్దగా కనిపించదు కూడా అసలు మనకు. నేను రెండింటిని లైనింగ్ని దీన్ని ఆ అమ్మాయి నడుము ఎంత ఉందో అంతకు చూసుకొని కుట్టేసిన అనమాట. తర్వాత ఇటు నడుముకు ఇప్పుడు పైన మనం 2 అతికేసినాం కదా, ఇటు సైడు అటు సైడు కొద్దిగా మడిచి కుట్టాను. ఎందుకంటే జిప్ అయితే పెట్టలేదు, నా దగ్గర ఆ కలర్ జిప్ లేకుండా, అందుకే పెట్టలేదు. ఇప్పుడు బెల్ట్ కావాలి కదా, బెల్ట్ కోసమని నేను 4 ఇంచెస్ పక్కకు ఉంచిన అన్న కదా. అయితే పైన గ్రీన్ క్లాత్ అని నేను చెప్పిన, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా, 5 ఇంచెస్ తీసుకుంటున్నా. తీసుకొని ఇదిగోండి ఇలా పొడవుగా, మనకు లంగాకి ఎంత పొడవు ఉందో అంత పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, లంగా నడుము ఎంత ఉందో ఇంకో ఇట్లా పెట్టి చూస్తున్నా అనమాట. ఈ క్లాత్ కుడుతుంటూ కూడా ఇట్లా గుంజుతుంటే సాగుతుందండి అసలు. అది ఇంకా ఇట్లా గుంజేసరికి క్రష్ కూడా పోతుంది. ఇప్పుడు నడుము ఎంత పెట్టినామో అంతకు నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నా బెల్ట్. మీరైతే ఒకవేళ సరే పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతే కరెక్ట్గానే కట్ చేసుకోవచ్చు. మీరైతే ఒక 1 ఇంచ్, అంటే ఇక్కడ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసిన కదా, మీరు ఒక 2.5, 3 ఇంచెస్ కట్ చేసుకోండి. నేర్చుకునే వాళ్ళకి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కావద్దు మనకు. ఇప్పుడు నేను ఈ క్లాత్ను, ఇప్పుడు ఈ బెల్ట్ని అయితే నేనైతే 4 సైడ్స్ కుట్టేస్తున్నా అండి. మడత పెట్టి డబల్ ఫోల్డ్ చేసి 4 సైడ్స్ కుట్టేస్తున్నా. ఇది బెల్ట్ ఇది కొద్దిగా ఈజీ ప్రాసెస్ అనమాట. చూడండి, నేను చూపిస్తే ఎలాగో. ఇదైతే 4, కాకపోతే కుట్టేటప్పుడు మాత్రం కొద్దిగా చూసుకుంటూ కుట్టాలి, ఒకటేసారి కుట్టుకు అయిపోతుంది ఇది. ఇదిగోండి, నేనైతే ఇక్కడ 4 సైడ్లు ఫోల్డ్ చేస్తున్నా. ఫోల్డ్ చేసి మీరైతే పొడవు అయితే కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకోండి. ఒకవేళ ఎక్కువైనా తర్వాత అయినా మడత పెట్టుకోవచ్చు, ఇంకొక మడత వేసుకోవచ్చు. ఇగో ఇలా 4 సైడ్లు మడత పెట్టేసిన నేను. మడత పెట్టిన తర్వాత ఇప్పుడు లంగా ఉంది కదా, ఆ లంగాకు ఇదిగోండి మనము నడుముకు కుట్టేసిన అని చెప్పిన కదా జిప్పు పెట్టకుండా, ఇదిగోండి ఇలా మడిచి, అంటే నేను బెల్టును లైనింగ్ కింది సైడు మళ్ళీ శారీ క్లాత్ సైడు ఇలా ఫోల్డ్ చేసిన, అంటే మనం నడుముకు కుట్టేసినాం కదా, దాన్ని బెల్ట్ లోపల పెట్టేసి కుట్టేస్తున్నా. మనము 2 అతికేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందికే కుట్టేస్తాం కదా, దాని కిందనే ఇదిగోండి ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. కింది క్లాత్ కూడా పడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ బెల్ట్ మడత మధ్యలోకి మనకు ఈ లంగా అనేది, నడుము అనేది రావాలి. ఇదిగోండి ఇక్కడ కనిపించట్లేదు చూడండి, లైనింగ్ సైడ్ కూడా. ఇలా అయితే ఒక్కసారికే అయిపోతుందండి. ఇంకా కుచ్చు రావడము అట్లయితే ఏమీ రాదు. ఒకవేళ మీరు కుట్టేటప్పుడు ఏమన్నా క్లాత్ ఇలా గుంజితే సాగినట్లు వస్తే చిన్నగా ఫిల్స్ పెట్టేయండి.
చిన్నగా కుచ్చు పెట్టేయండి. ఒకటే దగ్గర ఎక్కువ పెట్టకండి. అక్కడ కొద్దిగా అక్కడ చూడండి. వెనక సైడ్ కూడా కుట్టు అయితే కరెక్ట్‌గా పడుతుంది. పై సైడు, కింది సైడు ఒక హాఫ్ ఇంచు ఉండేట్టు మ లంగా అయితే మనం కుట్టిన దగ్గర నుండే ఇదిగోండి ఇలా అండి. మనం కుట్టిన కుట్టు మీదనే వచ్చింది. చూడండి అసలు ఇంత కూడా మనకు ఈ లంగా క్లాత్ అనేది కిందికి పోలేదు. కరెక్ట్ బెల్ట్ లోపలికే వచ్చింది. ఇంకా నేను పైన ఒక హాఫ్ ఇంచు పైకి కూడా కుట్టేస్తున్నా అనమాట. ఎందుకంటే మనం బెల్ట్ లోపలికి లంగాను నడుము సైజు లోపలికి పోయింది కదా, అది అణిగేటట్టు ఇంకో కుట్టు కూడా వేసిన. ఇది ఈజీ ప్రాసెస్ అండి. అంటే తొందరగా సింపుల్గా అయిపోతుందన్నమాట. అయితే ఇది ఇచ్చినప్పుడు నిజంగా నాకు టైం లేకున్నది. వాళ్ళకు గృహప్రవేశం ఉన్నదంట. అమ్మాయి రావడమే స్కూల్ నుండి వచ్చి ఈవినింగ్ తెచ్చిచ్చింది. మరుసటి రోజే కావాలన్నది. ఇంకా వేరేవి కూడా పని ఉండే కొద్దిగా నాకు. ఇదైతే కుట్టేసరికి నాకైతే నేను 11 అయిందండి పడుకునేసరికి. కొద్దిగా చాలా టైం అంటే వేరే పనులు చూసుకొని ఇది స్టార్ట్ చేసిన. కొద్దిగా లేటే అయింది నాకు ఇది కుట్టేసరికి. ఇప్పుడు లంగా అయిపోయిందండి. లంగా మీరు కుట్టింది అబ్జర్వ్ చేసిరో లేదో, నేనైతే శారీ పీసు సపరేట్గా కుట్టేసిన లంగది. లైనింగ్ సపరేట్గా కుట్టేసుకుంటేనే మనకు కొద్దిగా ఇట్లా పట్టేసినట్లు ఉండదు లంగా. అలాగే కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసేసరికి ఇదిగోండి, నేనైతే ఫస్ట్ అయితే 4 మడతలు వేసుకొని కట్ చేసుకుంటున్నా. లైనింగ్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీనికైతే బ్లౌజ్ పీస్ ఆపోజిట్ గ్రీన్ పింక్ బాగా వచ్చింది. ఇప్పుడు హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. అంటే అసలు మెజర్మెంట్ 13 ఇంచెస్ అయితే సరిపోతుంది. 12.5 అయితే సరిపోతుంది. ఇక్కడ విడ్త్ వచ్చేసి అమ్మాయికి 8 ఇంచెస్ అండి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నా. అంటే ఇది బోట్ నెక్ అన్నమాట. అందుకే ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెసే తీసుకున్నా. ఇదిగోండి, ఇక్కడ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నా. ఇంకా మిగతా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అన్నమాట. ఇలా కొద్దిగా కింద నుంచి క్రాస్గా గీయాలి. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ లోతు తీసి ఇలా గీసిన అండి. ఇంకా తర్వాత నెక్ వచ్చేసేసి నెక్ అయితే నేను ఇక్కడైతే 3 ఇంచెస్ తీసుకున్నా అండి. మొత్తం 3 ఇంచెస్ అయినా తీసుకోండి, 3.5 అయినా తీసుకోండి, కానీ 3 ఇంచెసే తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకుంటే కొద్దిగా 13 ఇయర్సే కదా అమ్మాయి, మరీ హైట్ ఏమి ఉండదు కదా. ఇక్కడైతే నేనైతే నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేను. కొద్దిగా ఇట్లా ఘాట్లు పెట్టి వదిలేసిన కట్స్ ఇచ్చి. ఎందుకంటే దీంట్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఉన్నాయి కదా, అందుకని ఇప్పుడు సపరేట్ చేసేస్తున్నా నేను. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ కట్ చేసుకుందాము. అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా అండి. మరీ గొంతులోకి వద్దన్నారనమాట. అంటే దీనికి కొద్దిగా నాకు టైం ఉంటే దీనికి పొట్లీ బటన్స్ పెట్టాలి అనుకుంటున్నా. చూద్దాం, టైం ఉంటే ఖచ్చితంగా పెడతా. ఇదేమో ఇంకా చంక లోతు ఖచ్చితంగా మనకు బోట్ నెక్ వచ్చేసరికి ఈ చంక భాగం నుండి పైకి వస్తుంది. అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే 4.5 ఇంచులకు కట్ చేసిన అండి. ఇప్పుడు చంక భాగం కూడా మనకు ఇదిగోండి ఇట్లా పై నుంచే వస్తుంది కటింగ్ అనేది. ఇలా రావాలి. ఇంక ఇది అయిపోయింది ముందు భాగం. ఇప్పుడు వెనక భాగానికి ఇది ఇంకా బోట్ నెక్ అంటే మనకు ఎలాగో తెలుసు, హోల్ వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నా. 3 ఇంచెస్ తీసుకొని ఇలా రౌండ్ గీసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హోల్. ఈ అమ్మాయికి అయితే నేను పెద్దగా పెట్టట్లేనండి. ఎందుకంటే అమ్మాయి 8th క్లాసే చదువుతుంది, చిన్నగా ఉంటుంది. పెద్దగా అయితే వద్దన్నది. ఇంకా ఇదిగోండి, నేనైతే చిన్నగానే తీసుకున్నా ఇట్లా కిందికి. ఇంకా మీ ఇష్టం. ఇదైతే ఈ సైజ్ అయితే మన ఇష్టం అండి. పెద్దగా తీసుకోవచ్చు, చిన్నగా తీసుకోవచ్చు, అది మన చాయిస్. నేనైతే ఎందుకంటే అమ్మాయికి కంఫర్ట్గా ఉండాలన్నట్లు ఇలా చిన్నగానే తీసుకున్నా నేను. ఇంకా కింది సైడ్ ఉక్సు కాజా కూడా వస్తుంది. ఇదిగోండి, ఇలా సింపుల్గా చేసేసా. ఇంకా బ్లౌజ్ పీస్ తీసుకొని దానిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసి, నేనైతే 2 మడతలు ఏమీ వేయలేదు. ఫస్ట్ ఒక మడతనే వేసి ఈ విడ్త్ అనేది ఆ అమ్మాయికి ఇట్లా అడ్డంగా మొత్తం సరిపోయింది ఒకటి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్కి వేసుకొని ఇట్లా కట్ చేసిన.
ఇంకా దీంట్లో హ్యాండ్స్‌కైతే కొద్దిగానే క్లాత్ మిగిలింది. కాకపోతే మనమైతే హ్యాండ్స్ ఇది ఎయ్యట్లేము. ల లంగాలో 1 మీటర్ తీసినాం గదా! దాంతోనే వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఇలా నేనైతే బ్లౌజ్ పీస్ మంచి సైడు పైన లైనింగ్ ఏసినండి. రాంగ్ సైడ్ పెట్టలేదు. మంచి దానిపైన లైనింగ్ ఏసి ఇలా నెక్కు అనేది కుట్టుకుంటూ వస్తున్నా. ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కుట్టండి. చిన్న కుట్టు పెట్టండి. ఎందుకంటే ఇది తిప్పేస్తాం గదా! తిప్పేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కుట్టు ఉండేటట్టు చూసుకొని అందులో చిన్న కుట్టే ఉండాలి. ఇప్పుడు కట్స్ ఇవ్వండి. ఇలా ఇలా ఘాట్లు పెడితే మనకు ఈజీగా తిరుగుతుందనమాట. ఇలా పెట్టేసిన తర్వాత తిప్పేయండి. ఇప్పుడు తిప్పేసి మళ్ళీ అణిగే కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా అణిగే కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనము పొట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే లేస్ వేసుకోవచ్చు, మన చాయిస్. కాకపోతే దీన్ని ఇంకా డిజైన్ చేయడానికైతే అసలు టైం అయితే లేదండి. అందుకని ఫాస్ట్గా కుట్టేసిన. ఇలా తర్వాత మనకు ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం జాయింట్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి. ఇదిగోండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ వేయాలి. ముందే జాయింట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇదైతే చాలా కొద్దిగా టైం పట్టదేమో అనుకున్నా కానీ టైం అయితే పట్టింది. చాలా టైమే పట్టింది కొద్దిగా. ఇదిగోండి ఇలా అయిన తర్వాత ఇదిగోండి సైడ్స్కి అన్నింటికి వేసేస్తున్నా. ఇంకా వేసిన తర్వాత మనం టక్స్ పట్టాలండి ఖచ్చితంగా. క్రాప్ టాప్స్కైనా సరే, లెహంగాస్కైనా సరే, దేనికైనా సరే బ్లౌజే కదా. ఖచ్చితంగా మన రెడీమేడ్ వాటికైతే కొన్నిటికి టక్స్ రావు కదా, కొన్నిటికి వస్తాయేమో అసలు రావు. కానీ మనమైతే ఖచ్చితంగా ఇదిగోండి ఇలా టక్స్ చూసుకోవాలి. చూసుకొని అటు సైడు ఇటు సైడు వేసుకోవాలి. ఇదిగోండి టూ సైడ్స్ వేసేసేయాలి. ఇంకా ఇదైతే ఇది అసలు కుట్టనేమో ఇన్ టైంలో అని అనుకున్నా, కానీ పర్లేదండి. అంటే టైం 11 వరకు కూర్చున్నా కాబట్టి నైట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కూడా సేమ్ అంతే. నేను బ్లౌజ్ పీస్ మంచి దానిపైనే లైనింగ్ వేసి ఇలా 1/2 ఇంచ్ కుట్టు ఉండేటట్టు చూసుకొని ఇదిగోండి ఇలా చిన్న కుట్టే పెట్టాను. మీరు ఫస్ట్ ఒకవేళ నేర్చుకునే వాళ్ళైతేనేమో పెద్ద కుట్టు పెట్టుకోండి. మీకు అంతా ఒకటే లెవెల్లో 1/2 ఇంచు రౌండ్ మొత్తం ఒకటే సమానంగా లెవెల్లో వచ్చింది అనుకుంటే అప్పుడు దానిపైన చిన్న కుట్టు వేసుకొని అప్పుడు కట్ చేయండి. కట్ చేసి ఘాట్లు పెట్టండి. మీరు పెద్ద కుట్టు పెట్టి ఘాట్లు పెడితే మళ్ళీ ఊడిపోతుంది. ఇలా మొత్తం కట్ చేసి దీనికి కూడా కట్స్ ఇవ్వండి. ఇలా మొత్తం చుట్టూతా మొత్తం రౌండ్ కట్స్ ఇవ్వాలండి. కట్స్ ఇచ్చిన తర్వాత దీన్ని కూడా తిప్పేయండి. తిప్పేసిన తర్వాత మళ్ళీ అణిగే కుట్టు వేయండి. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకొని అణిగే కుట్టు వేసుకోవచ్చు. ఇది అండి అయితే మా పాప ఫ్రెండ్దే అనమాట ఇది. కానీ అమ్మాయి అయితే చాలా బాగుంది అని అయితే ఫంక్షన్లో కూడా అందరు అన్నారంట. హ్యాండ్స్ బాగా వచ్చినాయండి దీనికి, చాలా బాగా వచ్చినాయి. అసలు అందరూ బాగుంది అని అన్నారంట. బ్లౌజ్ అయితే చాలా బాగుంది అని అన్నారంట. నేనంత టైం వరకు కుట్టినా కదా, నైట్ అంత టైం వరకు ఇంకా అదంతా ఆ మాటతో స్ట్రెస్ మొత్తం. నిజంగా అంటే కష్టపడితే అది కొద్దిగా బాగుంది అంటే మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. ఇంకా ఇది ఇలాగ మొత్తం కట్ చేయండి. ఇంకా బ్యాక్ కూడా ఇదిగోండి ఇదైతే ఇప్పుడు ఇది నేను చెప్పే మెథడ్ అండి. నేర్చుకునే వాళ్ళు ఒకవేళ లైట్గా బేసిక్ తెలిసి ఉంటే ఇలా ట్రై చేస్తే ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది కుట్టుకోవచ్చు. ఇలా మొత్తం బాడీకి మళ్ళీ ఇదిగోండి ఇలా అటాచ్ చేయండి. మొత్తం సైడ్ స్టిచెస్ చేసుకోండి, క్లాత్ కదలకుండా ఉంటుంది. దీనికి కూడా వెనక భాగానికి కూడా కొంతమంది ఈ టక్స్ అనేది పట్టరనమాట, కానీ పట్టాలి. పడితేనే చూడడానికి బాగుంటుందండి. నడుము వచ్చేసరికి షేప్ అనేది కనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఉక్సు కాజా పెట్టాలి. నేనైతే
జిప్ అనేది పెట్టనండి చాలా మటుకు. ఎందుకంటే ఒక్కొక్కసారి గట్టిగా ఇలా అంటే ఊడిపోతుంది కదా పిల్లలకు, మళ్ళీ కంఫర్ట్‌గా ఉండదు. అందుకనే ఉక్స్ కాజాకే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఒకవేళ ఉక్సులు అసలు ఊడవు. ఒకవేళ ఊడిపోయినా మళ్ళీ మనం కుట్టుకోవచ్చు కదా పెద్దగా. ఇదిగోండి ఇదైతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఉక్స్ ఇలా వేసేస్తున్నాం. తర్వాత కాజాకైతే నేను 2 మడతలేసేసి దాని కింద పెట్టేసి వేస్తున్నా అండి. ఇది క్లాత్ కొద్దిగా పలసగా ఉంది కదా, అందుకనే డబల్ ఫోల్డ్ చేసేసిన నేను. ఇప్పుడు ఇలా మడతేసి మళ్ళీ దాన్ని ఇలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇట్లా వేస్తే అంటే క్లాత్ని బట్టి కూడా మనం వేస్తే బాగుంటుంది కదా. మరీ లూజ్గా ఉన్న ఇట్లా ఊగులాడినట్లు ఉంటుంది, బాగోదు కదా. ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తున్నా. ఇది చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ వేయాలండి. హ్యాండ్స్కి నాకు ఇక్కడ టైం మొత్తం హ్యాండ్స్కే పట్టిందండి. అసలు టైం కొద్దిగా చాలా టైమే పట్టింది. అంటే ఫస్ట్ ఎలా కుట్టాలి అని అనుకున్నాను. కాకపోతే కుడుతుంటే నాకు టైం సరిపోదు అనుకొని మామూలుగా నార్మల్గా కుట్టేద్దాం అనుకున్నా. మళ్ళీ బాగుంది కదా దీన్ని ఇలా డిజైన్ చేస్తే సరే కొద్ది టైం పట్టినా సరే డిజైన్ చేద్దాము అని అనిపించి డిజైన్ చేసిన అండి. అయితే ఇక్కడ 1 మీటర్ క్లాత్ మనం తీసినాం కదా బ్లౌజ్, కానీ దాంట్లోనే గ్రీన్ పైన కింద గ్రీన్ క్లాత్ వచ్చింది కదా, అది కట్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఇలా హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్ కదా, నేనైతే ఇక్కడ అమ్మాయికి 10 ఇంచెస్ తీసుకున్నా. 10 ఇంచెస్ తీసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసిన అండి. హైట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ ఉంది కదా దానిపైన ఫస్ట్ ఇది డిజైన్ పెట్టాలండి. ఇదిగోండి ఇలా 3 ఇంచెస్ తీసుకున్నా ఇక్కడ పైనుండి, కిందికేమో 5 ఇంచెస్. మీరు 4 అయినా 5 అయినా 6 అయినా, పెద్దవాళ్ళమైతే 6 తీసుకున్నా బాగుంటుంది, ఏం కాదు. ఇలాగా రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసిన, పైన కట్ చేసి ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంది కదా. ఇలా ఉంటే ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని, ఇది మంచి సైడే అనమాట, ఇది కూడా మెయిన్ క్లాత్ మంచి సైడ్ మీద నేను లైనింగ్ పెట్టేసి ఇప్పుడు ఆ రౌండ్ ఉంది కదా, ఓన్లీ ఆ రౌండ్ మాత్రమే 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చిన్న కుట్టు పెట్టి కుట్టి ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత కట్స్ ఇవ్వండి. ఇదైతే నేను చెప్పే ఈ మెథడ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. బేసిక్ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. నేను స్పీడ్గా పెట్టినా అండి, ఇది కొద్దిగా చాలా ఫుల్గా అయిపోతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకనే కొద్దిగా స్పీడ్ చేసిన అనమాట. ఇదిగోండి ఇలా అణిగే కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము దీంతో డిజైన్ చేయాలన్నమాట. ఇది కొంగు అనమాట, కొంగు పార్ట్ ఇది. ఈ కొంగుని బాగా వచ్చిందండి శారీకి, బ్లౌజ్ బాగా వచ్చింది, ఈ కొంగు బాగా వచ్చింది. అయితే కుచ్చులు పెట్టాలి కాబట్టి క్లాత్ మాత్రం కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి. ఎలాగో మనకు కొంగు ఉంది కదా చాలానే అసలు. ఇలా దీన్ని ఇప్పుడు కుచ్చుల కోసం ఇదిగోండి ఇలా పెట్టాలి. మరి పెద్దగా పెట్టకండి, కొద్దిగా చిన్నగానే పెట్టండి, పెద్దగా పెడితే బాగోదు. నాకైతే ఈ క్రష్కి అయితే ఎట్లా పెట్టినా అసలు సరిపోతుందండి, అంత కొద్దిగా ఈజీగా అనిపించింది. ఇదిగోండి నేను ఆపోజిట్ పెట్టట్లేను, సేమ్ అది ఎటు మలిపినో ఇప్పుడు కూడా అటే మలుపుతున్నా. ఎటు సైడు ఇదిగోండి 2 సేమ్ ఒకటే సైడ్ కుచ్చులు వస్తున్నాయి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనము దాన్ని సరి చేసుకొని దానికి కావలసినంత మనము, ఒకవేళ కుచ్చులు మీకు అక్కడ సరిపోకపోతే ఒక్కొక్క కుచ్చు ఇప్పేస్తే అక్కడ సరిపోతుంది. లేదు క్లాత్ ఎక్కువ ఉందంటే ఇంకొక కుచ్చు ఎక్కువ పెట్టుకోండి. ఇలాగా రౌండ్గా మధ్యలో పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ ఉందా అని చూసుకోవాలండి. క్లాత్ లేకుండా అయితే ఉండొద్దు, క్లాత్ ఎక్స్ట్రానే ఉండాలి. మరీ ఎక్కువ ఉంటే కింది సైడ్ క్లాత్ కట్ చేయండి. నేనైతే కొద్దిగా కట్ చేసిన, కింది సైడ్ మరీ ఎక్కువ ఉంటే కట్ చేసి ఇదిగోండి ఇప్పుడు ఆ క్లాత్ను మడిచేస్తున్నా, ఎక్కడ లైనింగ్ సైడ్ మడిచేస్తున్నా నేను. ఎక్స్ట్రా క్లాత్ కింది సైడ్ ఉంటుంది కదా గ్రీన్ క్లాత్, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి అట్లే వదిలేసి మళ్ళీ పోగులు అలా వేస్తుంటుంది కదా, అందుకనే ఇలా మడిచి కుట్టేస్తున్నా. ఇలా మడిచి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇది అలాగే వదిలేస్తే ఇంకా ఎట్లనో అనిపిస్తుంది కదా, అందుకనే మళ్ళీ దీని మీద కుట్టొచ్చేటట్టు నేను మళ్ళీ ఇంకొక కుట్టేస్తున్నా. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఆ క్లాత్ మనకు అనగాలి కాబట్టి
ఫస్ట్ వేసిన కుట్టుకు ఒక పావించు దూరంలో రౌండ్గా కుట్టేస్తున్నా. క్లాత్ను ఇటు సైడు మన కుట్టు పడే సైడుకు సరి చేసుకుంటూ కుట్టేయాలి. నాకు మీ టైం పట్టిందంటే కొద్దిగా వీటి దగ్గరనే పట్టిందండి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇలా మనం డిజైన్ కుట్టిన తర్వాత మనకు ఇప్పుడు హ్యాండ్ మనకు షేప్ రావాలి కదా, దాన్ని అలాగే పెట్టి కట్ చేసుకోండి. మనకు షేపు ఎలా రావాలో అలాగా. కింది సైడ్ కూడా కొద్దిగా ఎగుడు దిగుడు ఉందండి, అందుకని సమానం పెట్టి కట్ చేస్తున్నా నేను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కింది సైడ్ కూడా పైన గ్రీన్ వచ్చింది కదా, కింద కూడా ఇలా పట్టిలాగా వస్తే బాగుంటుందని ఒక 3 ఇంచెస్ అలా తీసుకొని 2 ఇంచెసే సరిపోయిందిలేండి. 2 ఇంచెస్ మీకు క్లాత్ ఎంత మిగిలితే అంత, కొద్దిగా సన్నగైనా పర్లేదు, కొద్దిగా వెడల్పైనా పర్లేదు, ఇంతే ఉండాలి అని అయితే ఏం లేదు. మన క్లాత్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను రాంగ్ సైడ్ పెట్టేసి కుట్టేస్తున్నా క్లాత్ని. ఇదిగోండి రాంగ్ సైడు గ్రీన్ క్లాత్ మంచిది పెట్టి కుట్టిన తర్వాత ఇప్పుడు మంచి సైడు అనుకొని ఫస్ట్ ఒకటే ఫోల్డ్ చేయండి. ఫస్ట్ అయితే దేని మీదకి మనం ఇప్పుడు కుట్టేసినాం కదా అది కనిపించకుండా కుట్టేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒక మడత మడవండి. ఇదిగోండి ఇంకొక మడత మడిచి ఇప్పుడు కుట్టేసుకుంటూ రండి. ఇంకా దీనికి మన ఇష్టం అండి, లేస్లు అవి వేయొచ్చు. కాకపోతే నాకు దీనికి లేస్లు వేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఇలాగే బాగుంది, మళ్ళీ వేస్తే దీని లుక్ పోతుందేమో అనిపించింది. సింపుల్గా చాలా మంచిగా అనిపించినాయి హ్యాండ్స్ అయితే. ఇంకంతే అండి. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా 2 హ్యాండ్స్ 2 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇంకా మనకు కింది సైడు మడవలేదండి. అయితే కింది సైడు నేను ఎందుకంటే క్లాత్ ఎక్కువ తీసుకోలేదు కదా, అందుకనే మనకు బ్యాక్ బెల్ట్, ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ బెల్ట్ ఎట్లేస్తామో సేమ్ అలాగే అండి. క్లాత్ మనకు సరిపోయినంత పొడవు చూసుకొని ఇలాగూ కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత సేమ్ అది మనం బ్లౌజ్ బ్యాక్ బెల్ట్ ఎట్లుంటుందో అలాగే కుట్టేయండి. ఇంక ఇలా కుట్టేసిన తర్వాత నేను ఒకటేసారి డబల్ ఫోల్డ్ చేసేసి, దీనికి హెమ్మింగ్ చేయొద్దండి. వీటికి హెమ్మింగ్ చేస్తే ఏదో మనం వేసుకునే బ్లౌజుల్లాగా ఉంటుంది, కానీ పిల్లలకి అట్లా హెమ్మింగ్ చేయకండి. ఇలాగా మిషన్ మీదనే కుట్టేస్తేనే రెడీమేడ్ లుక్ వస్తుంది అన్నమాట, బాగుంటుంది చూడ్డానికి. బ్యాక్ సైడ్ కూడా అలాగేనండి, నేను అలాగే మడత ఇదిగోండి బెల్ట్ వేసిస్తున్నా వెనుక సైడ్ కూడా. ఇంకా ఇంతే అండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనము సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇదిగోండి 2 సైడ్స్కి ఉక్స్ సైడు కాజా సైడు ఇలా బెల్ట్ కుట్టేసిన తర్వాత ఇదైతే కొద్దిగా బేసిక్ తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. అది తెలియని వాళ్ళైనా కొద్దిగా ట్రై చేయండి, వస్తుంది ఏం కాదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా సైడ్ స్టిచ్చెస్ అండి, మనకి ఎంత కావాలంటే అంత. ఈ సంక దగ్గర క్లాత్ ఉంటుంది కదా, అది హ్యాండ్ సైడ్ పైకి అనుకోండి. బ్లౌజులకైనా అలాగే అనుకోవాలి, ఇటు సైడు అటు సైడు. ఇంకా మనకి ఎంత కావాలంటే అంత కుట్లేయాలి. నెక్స్ట్ వీటికి బ్యాక్ మనకు ఉక్స్ హోల్ ఉంటుంది కదా, లట్కన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఉక్స్ అయినా పెట్టుకొని బటన్ పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ నాకు ఈ కలర్ బేబీ పింక్ గ్రీన్ చూసేసరికి నాకు రోజ్ ఫ్లవర్ అది లట్కన్ కుట్టాలనిపించిందండి దాన్ని, అందుకని ఇలా మధ్యలో పెట్టేసి క్లాత్ అయితే చిన్న చిన్నగానే అండి, 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా తీసుకోండి క్లాత్ని బట్టి. ఇదిగోండి ఇలా థ్రెడ్ పెట్టేసి, నేను ఇది షార్ట్స్ కూడా పెట్టినా అండి మీకు, ఒకవేళ చూస్తే చూడండి. ఇదిగోండి ఇప్పుడు కుట్టిన దానిపైన ఇలా దగ్గరికి ముడిచి దారం చుట్టేసి దాన్ని తిప్పేయండి. ఇలాగైనా బాగుంటుందండి. ఇప్పుడు గ్రీన్ క్లాత్ ఉంది కదా, దానిపైన మళ్ళీ ఈ పింక్ రోజ్ పెటల్ని పెట్టేసి కుట్టానండి. అంతే అండి, చూడండి బాగుంది కదా. ఇంకా నాకు ఎందుకో నెక్ అండి, అక్కడికే టైం అయితే 9:30 అయిందండి, కానీ నెక్ ఎందుకో ఎలాగో అనిపించిందండి. ఇంకా అప్పటికైనా ఇంకా సరే అవి పొట్లి కుడదాం, అక్కడొకటి దూరం పెట్టి కుడదాం అన్నట్లు ఇంకంత టైం అయినా కానీ ట్రై చేసిన అండి.
నెక్‌కైతే పొట్లీ గూడా ఇంగోండి పొట్లీ బటన్స్ గూడా కుట్టేసినా అండి. డ్రెస్ అయితే చాలా బావుందండి. ఆ అమ్మాయి అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీ. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి.